బిహారీని కాపాడిన తర్వాత కనక మహాలక్ష్మి దగ్గరుండి తనకి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. మరోపక్క యమున కనక మహాలక్ష్మి చేతులు పట్టుకొని, అమ్మ లక్ష్మి, నువ్వు కాపాడింది కేవలం నా కొడుకుని మాత్రమే కాదు, ఈ ఇంటి వారసుని కూడా. ఈరోజు నువ్వే నా కొడుకుని కాపాడకపోయి ఉండుంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఒకవేళ నా కొడుక్కి ఏదైనా జరుగుంటే ఈరోజు నేను కూడా ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని చెప్పి యమున అంటూ ఉంటే, అయ్యో అమ్మ, దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నీకు తెలీదు లక్ష్మి, నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. కష్టపడి నా కొడుకుని పెంచి పెద్ద చేశాను. వాడు కూడా చిన్నప్పటి నుండి నా కష్టం చూస్తూ పెరిగాడు. ఈరోజు ఈ బిజినెస్ పెట్టి కోట్ల ఆస్తి సంపాదించాడు. ఇప్పుడిప్పుడే మేము కాస్త సంతోషంగా ఉన్నాము. అటువంటి ఈ టైంలో వాడికి ఏదైనా జరుగుంటే నిజంగానే నేను కూడా ఈ భూమి మీద ఉండేదాన్ని కాదు. వాడి మీదే నేను ఎన్నో ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను. వాడికి సహస్రకు పెళ్ళైతే మా రెండు కుటుంబాలు ఒకటవుతాయని, మా కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అందుకే నువ్వు చేసింది మామూలు సాయం కాదమ్మా. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము అని చెప్పి యమున దండం పెడుతూ ఉంటుంది. అమ్మ, ఉదయం నుండి మీరు ఏమీ తినలేదు, ఇంకా ఏం ఆలోచించకండి. బిహారీ గారు వచ్చేసారు కదా, వెళ్ళి భోజనం చేసి పడుకోండి అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అంబిక కావాలని సహస్రను రెచ్చగొడుతూ, సహస్ర, అసలు విహారీకి కాబోయే భార్యవి నువ్వా, లేదంటే ఆ విహారీ భార్య లక్ష్మినా? నిన్నటి నుండి తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. విహారీ కనిపించకపోతే నీకంటే ఎక్కువ ఆ లక్ష్మియే కంగారు పడుతుంది. పోలీసులను ఎదిరించి మరీ విహారీని కాపాడి తీసుకొచ్చింది. ఏదో దానివల్లే ఈరోజు విహారీ ప్రాణాలతో ఉన్నట్టుగా, మొగుడికి దగ్గరుండి సేవలు చేసినట్టుగా అన్నీ అదే సేవలు చేస్తుందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సహస్రకు అంబిక మాటలు విన్న తర్వాత మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. దీని ఓవర్ యాక్షన్ని నేను కూడా భరించలేకపోతున్నాను. ఇప్పుడే దీని సంగతి చెప్తానంటూ, ఏ లక్ష్మి ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? నా బావ గదిలోకి పదే పదే వెళ్ళడానికి నీకేం పని? ఏదో మొగుడికి సేవలు చేసినట్టుగా దగ్గరుండి మరి సేవలు చేస్తున్నావు. నువ్వు కాపాడి తీసుకొచ్చావు, అంతవరకే. ఇకపై నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. మా బావకు ఏం కావాలన్నా సరే నేను చూసుకుంటానని చెప్పి సహస్ర లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. అప్పుడు వస్తా, అదేంటి సహస్ర అలా అంటావు? పాపం లక్ష్మి ఎంతో కష్టపడి పోలీసులను ఎదిరించి మరీ మనం విహారీని కాపాడి తీసుకొని వచ్చింది. అటువంటి లక్ష్మికి నువ్వు కృతజ్ఞతలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అవమానించినవేం బాలేదు అని చెప్పి అంటూ ఉంటే, పిన్ని, దానికి బావ అక్కడే ఉన్నాడని తెలుసు కాబట్టే అదలా ధర్నా చేసి తీసుకొని వచ్చింది. అదే ఒకవేళ నాకు కూడా బావ అక్కడే ఉన్నాడన్న విషయం తెలుసుంటే నేను కూడా నా ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడి ఉండేదాన్ని. మీరే అనవసరంగా దాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు అని చెప్పి, అది అందరి దగ్గర సింపతి కొట్టేయడానికే యాక్టింగ్ చేస్తుందని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక సహస్ర లక్ష్మి చేతిలో ఉన్న పాల గ్లాసుని లాక్కొని విహారీ దగ్గరికి వెళ్తూ, బావా, ఈ పాలు తాగి పడుకో బావా, టాబ్లెట్స్ వేసుకో అని చెప్పి అలా కావాలని విహారీకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. నిన్ను పోలీసులు తీసుకువెళ్ళిన దగ్గర నుండి నేను ఎంత బాధపడ్డానో తెలుసా బావా? నిన్ను బయటకు తీసుకుని రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి సహస్ర మాటలకు బాధపడుతూ ఉంటే, అప్పుడు వస్తా, అమ్మ లక్ష్మి, సహస్ర అన్న మాటలకు నువ్వేమీ బాధపడకు. ఆ భగవంతుడి దయ ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలా జరగాలని ఆశించి ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి విహారీకి బాగుండాలని చెప్పి విహారీ త్వరగా కోలుకోవాలని ఇంట్లో పూజ చేస్తుంది. ఇక ఇల్లంతా కూడా ధూపం వేస్తుంది. తర్వాత విహారీ కోసం అని చెప్పి కాఫీ తీసుకువెళ్ళి ఇస్తుంది. విహారీ గారు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే, బాగుంది లక్ష్మి, కొంచెం దెబ్బలు నొప్పిగా ఉన్నాయి, కానీ ఒక 2 రోజులైతే తగ్గిపోతాయని చెప్పి
అంటూ ఉంటాడు. మరొకసారి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నిజంగా నువ్వే కనుక రాత్రి నన్ను కాపాడకపోయి ఉండుంటే ఏం జరిగేదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ గారు మీరు నాకు ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పకూడదు, మీరు నా బాధ్యత, అందుకే కాపాడుకున్నానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో యమున అక్కడికి వస్తుంది. ఒరే విహారీ, నువ్వు నిద్ర లేచావా? ఎలా ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు పర్వాలేదమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పి విహారీ అంటూ ఉంటే, అదేంటి నాన్న అప్పుడే ఆఫీస్కి ఏంటి? ఆ దెబ్బలన్నీ తగ్గాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. అప్పటి వరకు నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి యమున అంటూ ఉంటే, అవునండి అమ్మగారు చెప్పినట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి, దెబ్బలు త్వరగా నయం అవ్వడానికి నేను కషాయం తీసుకొని వస్తాను అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడు యమున విహారీతో, వరే విహారీ, పాపం రా లక్ష్మి మనకి ఎంతో చేసింది, మన కుటుంబంతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తన ప్రాణాలు అడ్డువేసి మరీ నిన్ను కాపాడింది. అటువంటి లక్ష్మికి మనం ఏదో ఒకటి చేయాలి, తన జీవితాన్ని సరిదిద్దాలని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, మనం తన జీవితం గురించి ఏం చేయగలమమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు యమున తన భర్త ఎక్కడున్నాడో వెతికి తీసుకుని రావాలి, తన భర్తను తనను ఒకటి చేయాలి, ఒకవేళ వాళ్ళ మధ్య ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం డబ్బు సాయం చేద్దాంరా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ అదంతా జరగని పని, వదిలేసాయని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అదేంట్రా అలా అంటావో అని చెప్పి యమున అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. అమ్మ లక్ష్మి, నీ గురించే నేను విహారీ మాట్లాడుకుంటున్నాము. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నువ్వు నీ భర్త గురించి చెప్పకపోయినా పర్వాలేదు, నేనే అతనెవరో వెతికి పట్టుకొని మీ ఇద్దరిని ఒకటి చేస్తానని చెప్పి అంటూ ఉంటే, అమ్మ దయచేసి నా భర్త గురించి మీరు ఇక ఆలోచించకండి, మర్చిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి లక్ష్మి, నువ్వు మా కుటుంబానికి ఇంత పెద్ద సహాయం చేస్తే మేము కూడా నీకు ఏదో ఒక సహాయం చేయాలి కదా, నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు మా మీద ఉంది, దయచేసి కాదనొద్దు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, మీకు దండం పెడతాను, దయచేసి నా భర్త గురించి వదిలేయండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. యమున అక్కడున్న రివాల్వర్ తీసుకువచ్చి తన తలకు గన్ గురి పెట్టుకొని, చూడు లక్ష్మి, ఈరోజు నీ భర్త ఎవరో నాకు తెలియాల్సిందే, ఒకవేళ నీ భర్త ఎవరో నువ్వు చెప్పలేకపోతే అతన్ని నువ్వే వెళ్ళి తీసుకొని రా, నా ముందు నిలబెట్టు, లేదంటే నేను చచ్చిపోతాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా ఇది అని చెప్పి విహారీ అంటూ ఉంటే, రే విహారీ, ఈరోజు నువ్వు కూడా నన్ను ఆపడానికి వీల్లేదు, లక్ష్మికి న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ దయచేసి అలా మాట్లాడకండి అమ్మా, ఆ గన్నిలా ఇవ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఇన్ని రోజులు నేను ఎప్పుడు నీ భర్త గురించి అడిగినా ఏదో ఒక సమాధానం చెప్పి దాట వేస్తూ వస్తున్నావు, ఈరోజు నువ్వు ఏం చెప్పినా సరే నేను నిన్ను వదిలేదే లేదు, నీ భర్త ఎవరో నాకు తెలియాల్సిందే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నీ తాళి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు, నీ భర్త ఎవరు అని యమున ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అలా తాళి మీద ప్రమాణం చేసి చెప్పమని యమున అడుగుతూ ఉంటే, అలా చెప్పలేని పరిస్థితుల్లో లక్ష్మి ఉంటే, అప్పుడు విహారీ, అమ్మ లక్ష్మి భర్త ఎవరో నీకు తెలియాలి అంతే కదా, చెప్తాను అంటూ తలుపులు మూసొచ్చి యమునతో, లక్ష్మి భర్త మరెవరో కాదు నేనే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. రే విహారీ, ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవునమ్మా, మా పెళ్ళి జరిగి 6 నెలలు అవుతుంది, తప్పనిసరి పరిస్థితుల్లో నేను లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి విహారీ జరిగింది మొత్తం కూడా యమునకి వివరిస్తాడు. మొత్తం విన్న తర్వాత యమున ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. విహారీ, ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు, లక్ష్మి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉందని నేను నమ్మలేకపోతున్నాను, ఇంత మంచి అమ్మాయి నా కోడలైనందుకు ఆనందపడాలో, రేపటి రోజున మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందని పద్మాక్షి వాళ్ళకు తెలిస్తే
జరగబోయే గొడవను తలుచుకొని బాధపడాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి యమున ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇలా బాధపడతావని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీ దగ్గర దాచానమ్మా అంటూ విహారి యమునకు చెబుతూ ఉంటాడు. ఇందులో లక్ష్మి తప్పు కూడా ఏమీ లేదు. అనుకోకుండా జరిగిన పరిస్థితుల వల్ల అలా లక్ష్మి మెడలో నేనే తాళి కట్టాను. ఇందులో లక్ష్మి ప్రమేయం ఏమీ కూడా లేదు. పాపం అందరి మధ్యలో లక్ష్మికి అన్యాయం జరుగుతుందమ్మా అని చెప్పి తను ఈ ఇంటి కోడలయ్యుండి కూడా ఒక పని మనిషిలాగా సహస్ర చేత అత్తయ్య చేత ఎన్నో మాటలు పడిందని చెప్పి విహారి అంటూ ఉంటే ఇక అప్పుడు యమున లక్ష్మిని హత్తుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ నా కోసం మీరెందుకు బాధపడుతున్నారమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి, నీ మనసు అర్థం చేసుకోకుండా నేను కూడా నీ తాళి విషయంలో నీ భర్త విషయంలో ఎన్నో మాటలు అన్నాను, దయచేసి నన్ను క్షమించంటూ యమున లక్ష్మి చేతులు పట్టుకుని దండం పెడుతూ ఉంటుంది. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను, నీకు అండగా నేనుంటాను అని చెప్పి యమున లక్ష్మికి చెబుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి విహారి ఇద్దరూ కలిసి యమున ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. పరిస్థితుల్లోనూ అత్తయ్య వాళ్లకు ఇప్పుడు ఈ నిజం తెలియనివ్వద్దమ్మా, తెలిస్తే చాలా గొడవలు జరిగిపోతాయని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏదో ఒక విధంగా నేనే సహస్రాకు నీకు జరగబోయే పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తాను. నన్ను ఎలాగో పద్మాక్షి మొదటి నుండి కూడా అపార్థం చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు కొత్తగా నన్ను అసహించుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని చెప్పి యమున విహారితో అంటూ ఉంటుంది. మరి మొత్తానికి యమునకైతే విహారీ లక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు అన్న విషయం తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.